రామ సక్కదనంగా వెచ్చేగా కోల్పు ఏం చేస్తే తెలుసా, పొద్దున ఒక రౌండ్ వాకింగ్ చేసి ఇక ఆదిలాబాద్ లో ఏం జరుగుతుంది ముచ్చట. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరిని గెలిపియాలి, ఎవరిని ఓడగొట్టాలి, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు గట్టిగా ఉన్నట్టుగా గట్టిగా ఒక్కొక్కరు 1000 మందితో సమానం. చూడు ఇక ముచ్చట చిన్నసన్న కోయిల అది చెయ్యి ఇట్టిట్ట అంటుంది, అది చెయ్యి ఇట్టిట్ట అంటుంది. అయితే దీని లోపలి కథ ఏరే బయట కథ ఏరే. ఈయన కూర్చుంటే ఆదిలాబాద్ రాజకీయం అంతా తిప్పుతారు. అమ్మో ఏందనుకుంటున్నావు చెప్తాత పానం పానం ఎక్కడ కొట్లాడుతుంది. ఎలక్షన్లు వస్తాయని చూస్తున్నాం. అమ్మో దీనికి అంటే ఎందుకు మరి ఇప్పుడు ఓట్ల పండుగ రాబోతుంది తాత, మరి గాలి ఎటు మలుపుతావు ఏంది ఏం కథ? అమ్మా గాలి ఎప్పుడన్నా చెడుకాయ ఎక్కువ ఎదుగుతుంది, చెడుకాయ ఎక్కువ ఎదుగుతుంది అన్న. ఇది అంత జగం పెరిగిన సత్యమేనా? చెడు ప్రపంచం అంతా తిరిగి వస్తే మంచి ఆయనే పండుకుంటది అనేది అందరికి ఎరుగున్న ముచ్చటే. కానీ ఇప్పుడు నీ జిమ్ ఎటు కొట్లాడుతుంది. జిమ్ ఎక్కడంటే అప్పటి ఆలోచిద్దాం మరి ఇంకా స్టార్ట్ ఇది కథ లోపల పెడుతుంది. చెప్తే ఎవడేమనుకుంటాడు, బయట 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 అటు చెప్పిన బాధని బాగా హుషారున్నారు ఆదిలాబాద్. వీళ్ళు తెగవాటోళ్ళు. ఇంకొకళ్ళు ఏమంటారు తెలుసా, పోయినాక ఏళ్ళు ఎట్టిపోతాడు కుత్తారట కొందరు. ఏళ్ళు ఎట్టిపోతాడు కుత్తుడే. ఇంకొకరేమో దేవుడిని చూపిస్తారు, దేవుడు ఎటు చెప్తాడు, మీరెటు చెప్తారు అడుగు. ఇప్పుడు ఇయ్యాల చెప్పమని ఎల్లడి ముచ్చట అయితే బీజేపీకి వేస్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు. చెప్పలే ఎలాగనే. నీ పేరేం పేరు తాత? హరీష్. ఏం పని చేసేది కోజాగా? బిజినెస్ బిల్డింగ్ వర్క్స్. ఎట్ట ఉంది మరి ఆదిలాబాద్ సంవత్సరం జనాల గుసగుస ఏం నడుస్తుంది? పబ్లిక్ అయితే మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి. మొత్తం అందరు దొంగ మాటలు దొంగ అబద్ధాలతోటి నడుతున్న ప్రపంచం ఉన్నది. ఎందుకంటే అన్ని హామీలతోటి పాప అమాయక ప్రజలందరూ ఓట్లేసిండ్రు. వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు. తాత మరి ఇప్పుడు ఆ కేసీరావేకేమో 10 ఏళ్ళు కూర్చోబెడుతుంది గద్దె మీద. మరి ఈయనకు నిన్న 2 ఏళ్ళు కాలేదు, మీరు అప్పుడే ఓపెన్ నుంచి పప్పు కాస్తుర్రు. ఈ ఏడాది చేయకపోయింది చేసేదాకా ఓపిక లేదా జనాలకు? ఓపిక అంటే అసలు ఇక్కడ ప్రభుత్వం ఎట్లా అసలు యాక్చువల్గా అనుకోలేదు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తారని చెప్పి ఎవరు ఊహించకుండా వచ్చింది అనుకోకుండా. దానికి ఎట్లున్నాయంటే కొంతమంది కేసీఆర్ వ్యతిరేకత ఉన్నది. కొన్ని హామీలు చూడుతోటి ఏమైందంటే అమాయక ప్రజలు మన తెలంగాణలో ఏమంటే అందరు నమ్ముతారు రాజకీయ నాయకులకు. ఏమొస్తుందో ఏముంటుందో అని చెప్పి ఆడోళ్ళు ఇంటికి 2000 అనగానే, రైతులకు అట్లా అనగానే, నిరుద్యోగులు అనగానే అందరు ఏం చేశారంటే ఈసారి పోనీ ఏమో మారుస్తుంది కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ కదా ఏమన్నా ఉంటుంది కావచ్చు అనుకో వాళ్ళు ఎంతో ఆశపడ్డారు కానీ ప్రాబ్లం ఏంది కదా అంటే వాళ్ళు గెలిచేదాకా మొత్తం ఒక్క తీరున్నారు. గెలిచిన తర్వాత మాత్రం ఒక్కరు దేనికి స్పందించే వ్యక్తులే లేరు. అంతేనా? ఎవరు చూసినా ఈ పాయశంకర్ కోజాగా ఏమన్నా సై చేస్తుందా, సంతులనే పంతుందా? మా ఆదిలాబాద్ పరిస్థితి బాగా ఎట్లుందంటే సెంట్రల్ పార్టీ ఉన్నది కానీ మాకు ఏం కావాలన్నా స్టేట్ నుంచి కావాలి. ఈయన ఉన్నది బీజేపీలోకి వెళ్ళి గెలిపించుకున్నారు, అందరం వేశారు. ఎంతో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది, 3వ సారి కాబట్టి సానుభూతి ఉన్నది బీజేపీ మీద ఆదిలాబాద్ జిల్లాకు. సానుభూతితో నువ్వుకొచ్చినది. తర్వాత బీజేపీ అంటే ఆదిలాబాద్ ఏంటంటే ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కొంచెం చాలా మందికి ఇక్కడ ఓటు బ్యాంక్ పెరిగింది. అది దీంతో ఏమైంది అంటే ఆ బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించుకున్న తర్వాత ఇక్కడ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే స్టేట్లోనేమో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మనకు ఆదిలాబాద్ ఏమో బీజేపీ పార్టీ ఉన్నది. ఇప్పుడు ఏ ఫండ్ రావాలన్నా ఏం చేయాలన్నా స్టేట్ కరెక్ట్ ఉంటే వస్తుంది. దాంతో మన ఎమ్మెల్యే కూడా సతమతం అవుతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఫండ్ తేవాలంటే మరి ఇప్పుడు సర్కార్ ఏమో కాంగ్రెస్ ఉంది, రేపు స్థానిక సంస్థలల్లో లోకల్ బాడీ ఎలక్షన్లల్లో మరి జనాలు ఇట్నే ఆలోచన చేస్తారా? మరి అది ఉంది కాబట్టి మన పుసుకున్న ఇంకో దిక్కు మోగితే ఉన్నది పోతే ఉంచుకుంది పోతే అనేది ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఏమనుకుంటారు జనాలు? జనాల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకోసం అంటే ఎవరికి ఓటేద్దామన్నా కరెక్ట్ మనిషి ఎవ్వరు లేరు. ఇప్పుడున్న మూమెంట్లల్లో సర్పంచ్ ఎలక్షన్లో పోతే ఆ ఇండ్లు జాగాలు ఆస్తులు అమ్ముకుంటు తప్ప, ఆ ఊర్లలో తిట్లు వాడు తప్ప, అట్టే పేరుకే పెద్దరికంకే తెల్ల బట్టలు పైసలు జేబులో కనబడతాయి. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు బస్ స్టాండ్ అవుతాయి. నేను తెలిసినట్టే చెప్తున్నా గ్యారంటీగా. ఎవరన్నా కానీ మీకు పైసలు బాగుంటే మీరు నిజంగా హరీష్ కుమార్ నా పేరు కానీ
నేను బిజినెస్ చేస్తా ఆదిలాబాద్ కన్స్ట్రక్షన్. కొద్దిగా గట్టిదే ఇది. ఎవరైనా కానీ సమాజానికి ఎక్కడికి వచ్చే కోలేగే అన్న అదిలా ఏ తెలంగాణలో ఎవరైనా కానీ సర్పంచ్ గల ఏదైనా ఎలక్షన్లలో కనుక నా పోటీ చేసే ఉద్దేశం ఉంటే, నిజంగా మీరు ప్రజలకు సేవ చేసే ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీరు పోటీ చేయండి. కానీ ఆ పార్టీ ఈ పార్టీ అని అమాయకులను మోసం చేస్తే ఎమ్మెల్యే దొరకడు కావచ్చు, మినిస్టర్ దొరకడు కావచ్చు, ముఖ్యమంత్రి దొరకడు కావచ్చు, సర్పంచ్ ఇల్లు మాత్రం ఆన్నే ఉంటది. అట్టిగా బట్టలు ఇంపి మీద వారేస్తారు. కాబట్టి నేను చెప్తున్నాం, సేవ చేసేందుకే ముందుకు వస్తా అంటారు, కానీ సేవ గీవ ఏముండదు, పబ్లిక్ ని గుమ్మాయించుడు తప్ప వేరేముండదు. కాబట్టి ఇప్పుడు కొంతమంది పదవులు ఉన్నాక కూడా జరావు, పదవులు ఉన్నాక కూడా పని చేస్తానికి వెనక ముందు ఆడుతుర్రాట. ఏ పదవులు లేకుండా జనాలకు సేవ చేస్తూ ఎవరన్నా ఉన్నారా ఆదిలాబాద్ లో? అంటే సర్పంచ్ గానా, ఎమ్మెల్యేనా, ఎంపీ దేనికంటారు మీరు? ఇద్దరు గురించి అడగరాదు రామన్న. ఇప్పుడు ఆదిలాబాద్ లో లీడర్లు ఉన్నారే, ఎంతో మంది లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కోరియాగలు. కొంతమందికి పదవులు ఉండి కూడా సామాజిక సేవ చేయలేకపోతున్నారు, ప్రజా సేవ చేయలేకపోతున్నారు, సందులవంతుర్రు. ఇంకా కూడా మానవత్వం ఉన్నోళ్ళు అయ్యే నేను ఇంకా సామాజిక సేవ చేస్తా, జనాలకు సేవ చేస్తా, ఓ మంచిని బతికిస్తా, 10 మందికి ఎక్కడికి వస్తా అనేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆదిలాబాద్ లో? ఉన్నారు. మన మాజీ ఎమ్మెల్యే జోగురామన్న గారి కానివ్వండి, మరి ఇప్పుడు కంది